శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి కుజగ్రహ సంచారం కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అంటే మనకి ఏప్రిల్ 3 నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారు 65 రోజుల పాటు ఈ మిథున రాశి వారికి ధనస్థానంలో కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి కుజగ్రహం శత్రుగ్రహం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే రాష్ట్రాధిపతి బుధుడికి కుజుడు శత్రువు అవటం, అలాగే 6, 11 స్థానాలైనటువంటి దుస్థానాలకి ఈ కుజుడు కారకత్వం వహించడం వల్ల ఈ రాశి వారికి వారి యొక్క జన్మ జాతకంలో కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి గోచారరీత్యా ఏ భావంలోకి వచ్చినా ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్ని చాలా వరకు నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక దుస్థానాధిపతిగా పాపగ్రహంగా ఉన్నటువంటి కుజుడు ఎంత బలహీనంగా ఉంటే ఈ రాశి వారికి అంత లాభం మేలు చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు అంటే నెగిటివ్ని పాజిటివ్గా మారే విధంగా ప్రస్తుతం ఈ కుజుడు ధనస్థానంలో నీచ స్థితిలో ఉండడం అన్నది ఒక విధంగా మిథున రాశి వారికి ఒక విపరీత రాజయోగం లాంటిదే. అయితే ఏ భావాల్ని కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఏ విధంగా ఈ కుజుడు ప్రభావం వస్తుంది అన్నప్పుడు మరి ఈ మిథున రాశి వారికి మరి సాధారణంగా ఎవరికన్నా ధనం వచ్చే ఆదాయ మార్గాలు కేవలం కొన్ని ఉంటాయి. అది స్వతంత్రంగా జాతకుడు సంపాదించడం ద్వారా, అంటే అది 2వ స్థానాన్ని బట్టి, 6వ స్థానం అంటే ఉద్యోగం చేయడం వలన అయితేనే, రుణం చేయడం వలన అయితేనే, ఇతరుల నుంచి దురాక్రమణతో వాళ్ళ యొక్క అంటే ఏదన్నా పోటీలో కానీ యుద్ధంలో కానీ పూర్వకాలం అయితే వారి యొక్క ఆస్తిని సంపాదించడానికి కూడా 6వ స్థానం అంటే శత్రువులు, విజయం, సర్వీసు ఇవన్నీ కూడా ఈ 6వ స్థానానికి వర్తిస్తుంటాయి. కాబట్టి అటువంటి స్థానాన్ని కుజుడు వహిస్తుంటాడు. ఇక లాభస్థానం అన్నది ఏదైనా విషయాన్ని జాతకుడు తన అనుకూలంగా మార్చుకోవడానికి, దాన్ని క్యాష్గా మార్చుకోవడానికి లాభస్థానం సాధారణంగా బలంగా ఉంటే ఏదైనా జాతకుడి చివరిలో అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ధనం సంపాదించడానికి జాతకుడు అనేక అక్రమ మార్గాలు, పాప మార్గాలు అనుసరించడం వల్ల 11వ స్థానాన్ని కూడా పాపస్థానంగా ఋషులు పెద్దవారు నిర్ణయించడం జరిగింది. అంటే మనం ఎంత సంపాదించిన కొద్దీ అంత పాపం పెరుగుతుందని ఒక విధమైనటువంటి కాన్సెప్ట్. బట్ ఏదైనా ఈ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల మిథున రాశి వారికి విశేషంగా ధనం, ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, చాలా కాలంగా మీరు ఎవరికన్నా ఇచ్చినట్టు ధనం ఒకేసారి అధిక మొత్తంలో ధనం రావడం వల్ల అయితేనే, లేదా మీ యొక్క మామగారి ద్వారా, భర్త లేదా భార్య ద్వారా ఒక భరణంగానో, ఆస్తిగానో, ధనంగానో విశేషమైనటువంటి ధన సంపద మీ కుటుంబానికి రావడం, ఒక విధంగా ఇది మీ కుటుంబానికి మంచి అయినప్పటికీ కూడా దానికి కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వచ్చిన ఆస్తి లేదా ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఎవరికి ఎంత వాటా రావాలి, దేనికి ఉపయోగించాలి అన్న విషయంలో అంటే అన్ని గొడవలకి ధనం కానీ, ఆస్తి కానీ, స్త్రీ కానీ అయి ఉంటుంది.
అటువంటి ధనం ఒకేసారి రావడం వల్ల ఈ కుటుంబంలో విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ ధనాన్ని పంచుకొని ఖర్చు పెట్టే విషయం కాకుండా వచ్చిన ధనాన్ని ఏదన్నా ఒక స్థిరాస్తి, అందుకు ఒక ఉమ్మడి ఆస్తిగా మీరు కొనడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా వరకు బలంగా ఉండే అవకాశం ఉండదు. దాని తర్వాత ఏంటంటే ఈ రెండో స్థానంలో ఈ పాపగ్రహం అంటే కొంతవరకు కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఉద్యోగ కారణాల వల్ల అయితేనే, చదువు వల్ల అయితేనే, ముఖ్యంగా వివాహం వల్ల అయితేనే మీ కుటుంబంలో ఒకరు మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా మరి ఈ ధనస్థానంలో కుజుడు పంచమాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అలాగే అష్టమ భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల మరి మీ కుటుంబంలో ఎవరికన్నా ఉద్యోగం రావడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీ పిల్లలు ఏదన్నా హాస్టల్లో చేరి అక్కడ విద్య అభ్యసించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది. ఎవరైతే ఈ మిథున రాశి వారు ఈ రాబోయే అంటే సరిగ్గా అది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజులు కాబట్టి మీరు ఏదన్నా టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి గొప్ప ఐఐటి లాంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, మెడిసిన్లో కానీ ప్రవేశాన్ని కోరుకుంటున్నా, లేదంటే ఉన్నత విద్య కొరకు విదేశంలో చదవాలనుకున్నా ఈ గ్రహస్థితి ఎక్కువగా విద్యార్థులకి అంటే కుటుంబాన్ని విడిచి మంచి విద్య చదువుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. ఎందుకంటే అప్పటికి గురువు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మంచి విద్య మీకు లభించే అవకాశం ఉంది. ఈ గ్రహస్థితిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే. కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు. కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ, క్రోధ, లోభాలని వీటి వల్లే ప్రతివాడు అశాంతికి లోనవుతుంటాడు. అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణం అవుతూ ఉంటాడు. అంటే కామం అంటే ఒకే అర్థం కాదు, ఏదైనా సంపాదన, ఎసెట్ సంపాదించుకోవడం, ధనం సంపాదించడం ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. లోభం అన్నది ఏంటంటే అది పిసనారితనం. మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా, మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం లోభం అన్నది చాలా వరకు కూడా కారణం అవుతుంటుంది. దానికి బుధుడు కారణం అవుతూ ఉంటాడు. ఎక్కువగా క్రోధం, దాన్నే కోపం అంటూ ఉంటారు. ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా, అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని, మంచి పేరుని, ధనాన్ని, ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటారు. ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే రావణాసురుడు అవ్వచ్చు, ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు, అలాగే కంసుడు, బలిచక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా, తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం, ఆస్తి సంపాదించుకోవాలన్నా, తన వారికి లోటు లేకుండా చూడాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోనూ ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్నే కుజుదోషం అంటూ ఉంటారు. కుజుడు ఉన్న స్థానాలను బట్టి
ఇద్దరికి వివాహ పొంతన ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా, తర్వాత సంతానం కలగాలన్నా, భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం, కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా పేద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో
వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.